హాయ్ అండి, నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారండి అందరూ? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని, బాబాగారి ఆశీస్సులు మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదైతే మొన్న మా వారు ఊరెళ్ళారని చెప్పాను కదండి, హైదరాబాదు. వచ్చేటప్పుడు పిల్లలు ఏవో అడిగారని ఇలాగ ఇవన్నీ తీసుకొచ్చారన్నమాట. అవే మీకు ఈరోజు చూపిస్తున్నాను అనమాట అండి. పిల్లలు అయితే అమ్మ కోసం ఎయిర్ డ్రైయర్ తెమ్మన్నారటండి. ఎప్పుడు పిల్లలు వెతుక్కుంటూ ఉంటారు, ఏం తెచ్చారు నాన్న సర్ప్రైజ్గా ఏమైనా తెస్తారు కదా అని వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు అనమాట. ఈరోజైతే నాకు తెలియకుండా ఇది ఎయిర్ డ్రైయర్ తెచ్చారనమాట. అది చూసి ఈరోజైతే నేను సర్ప్రైజ్ అయ్యాను. ఎప్పుడు పిల్లలు సరదా పడేవారు, అలాంటిది ఈరోజు నేను సరదా పడ్డాను అనమాట. నేను ఈ హెయిర్ డ్రైయర్ అన్నది ఎప్పుడు వాడలేదు అనమాట. ఇదే ఫస్ట్ టైము. గబగబా తలస్నానం చేసి షాప్కి వెళ్ళిపోతుంటే తల ఆరట్లేదు అనమాట, లేట్ అయిపోతుంది అప్పుడు. అందుకోసమని అమ్మకే బర్త్డేకి గిఫ్ట్ కోసం అనేసి తెమ్మన్నారట పిల్లలు. అందుకని నాకు తెలియకుండా తీసుకొచ్చారన్నమాట అండి. తర్వాత అయితే మా చిన్నబాబు వాళ్ళ డాడీకి కంబాక్స్ తెమ్మని చెప్పాడట. లాక్ కంబాక్స్ మాట అండి ఇది. అది తెమ్మని చెప్పాడట. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి అడగడం కామన్ మాట ఆడికి. అలాగే ఈసారి అయితే ఇలాగ వెళ్ళారన్నమాట. మా వారు పని అయిపోయాక బేగం బజార్ అయితే మట్టుకి వెళ్ళారన్నమాట అండి. బేగం బజార్లో ఇవన్నీ కూడా బాగుంటాయి అన్నమాట. అది మనం ఇలా ఒకటి కన్నా ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇంకా బాగా రేట్ వీలుగా ఇస్తారన్నమాట అండి. ఇది వచ్చి లాక్ కంబాక్స్ మాట అండి. లాక్ తీస్తేనే మనకి ఇదిగోండి అక్కడ ఇస్తున్నాడు అనమాట, సీక్రెట్ లాక్. కింద స్టిక్కర్ అంటించి ఉంది. అది లాక్ నెంబర్స్ కొడితేనే లాక్ ఓపెన్ అవుద్ది మాట అండి. స్కూల్లోని పెన్లో పెన్సిళ్ళు దొబ్బేస్తున్నారటండి. అందుకోసం అయితే ఇది తీసుకురా నాన్న అని చెప్పాడు అనమాట వాళ్ళ నాన్నకి. ఏ నెంబర్ పడితే ఆ నెంబర్కి అయితే ఓపెన్ అవ్వట్లేదు అనమాట. అలా కూడా ట్రై చేసి చూశారు. లోపల కూడా మళ్ళీ ఇంకొక సీక్రెట్ నెంబర్ ఉంది. ఆ నెంబర్ మళ్ళీ కొడితేనే మళ్ళీ ఆ లోపలిది కూడా ఓపెన్ అవుతుంది అన్నమాట అండి. బాగుంది, కానీ కొంచెం కాస్టే ఎక్కువగా అనిపించింది. 350 పడిందటండి కాస్ట్. ఆన్లైన్లో అది కూడా చూశారు. ఆన్లైన్లో కన్నా ఇలాగ ఇక్కడే రేటు బాగుందనేసి తీసుకొచ్చారన్నమాట అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఇక్కడ మా పెద్దబాబు అయితే సబ్స్క్రైబ్ అని రాశాడు అన్నమాట అండి. మీరు ఎవరన్నా ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత అయితే ఇవి చూడండి, ఇదైతే అగరబత్తి. ఇది కూడా బాగుందట రేటు. బేగం బజార్లో చాలా వరకు అంతా కూడా ఎక్కువ హోల్సేల్గా అమ్ముతారు. మన బల్కుల్లో తీసుకునే వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటాయి రేట్లు. అది సింగిల్ పీస్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది, కానీ అన్నీ A to Z అన్ని రకాలు దొరుకుతాయి కదా. అలా అగరబత్తీస్ కూడా తీసుకొచ్చారు అన్నమాట అండి. ఇది టీ పొడి అండి. ఆల్పా హోటల్ దగ్గర, ఆల్పా హోటల్లోనే అమ్ముతారన్నమాట. ఇది మనకి ఎక్కడంటే సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర హోటల్ ఉంది కదా ఆల్పా. బాగుంటుంది అన్నమాట ఈ టీ పొడి, అది చాలా బాగుంటుంది. ఈ పెద్ద ప్యాకెట్ ఏమో మా పక్కన పాలాంటి ఉంటారో పాలాంటి తెమ్మన్నారన్నమాట. పాలాంటి కోసం అయితే ఒకటి తీసుకొచ్చారు కేజీ ప్యాకెట్. నేనైతే ఒక ½ కేజీ తెప్పించుకున్నాను అనమాట అండి. ఎవరైనా అక్కడికి వెళ్తే ఇది టీ పొడి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టీ పొడి ఇది. తర్వాత ఇంకోండి స్పెట్స్ ఒకటి కొన్నారన్నమాట. ఈ స్పెట్స్ అండి ఎంత చెప్పాడట, ఇదైతే చార్మినార్ దగ్గర కొన్నారట. 2200 అలా చెప్పాడట స్పెట్స్ అండి. ఎందుకో అంత కాస్ట్ నాకేమొద్దు, నేను 200 అలా ఉంటుందేమో అని చూసాను అని అన్నారట. అలా వెంటపడి 600 ఇవ్వండి, 500 ఇవ్వండి అనేసి మొత్తానికి 200కి అయితే ఇచ్చేసాడటమాట అండి. ఎంత బార్గింగ్ ఉందో చూడండి. 2200 చెప్పింది 200కి ఇచ్చేసాడనమాట. అసలు మ్యాక్సిమం ఎంత 500 కన్నా అడుగుతాం మనం అయితే మామూలుగా. అసలు ఎంత బార్గింగ్ ఉందో చూడు సార్, అది బాబాయ్ అనుకున్నాను అనమాట. కానీ బాగున్నాయండి స్పెట్స్, బాగున్నాయి. ఎప్పటి నుంచో ఇది ఒక కార్ అడుగుతున్నాడండి. ఏం కార్ అయితే? స్మోకింగ్ డ్రిఫ్టింగ్ కార్. స్మోకింగ్ అండ్ డ్రిఫ్టింగ్ కార్ అట. అన్బాక్సింగ్ ఛానల్లో ఉంది వీడియో. ఈ కార్ అడుగుతున్నాడు అనమాట. ఈ కార్ కూడా తీసుకొచ్చారన్నమాట. ఈ కార్ కోసం వీడియో కాల్ చేసి వీళ్ళకి చూపించి, ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక అప్పుడు చేశారన్నమాట. వీడియో కాల్ చేసి వీళ్ళకైతే చూపించండి, అప్పుడు తీసుకొచ్చారన్నమాట. ఇందులో కూడా వాటర్ కూడా వేసుకోవచ్చటమాట. ఇంకోండి ఇక్కడ ఇది ఓపెన్ చేస్తున్నాడు కదా, ఆ చిన్న బాటిల్ ఏదో ఇచ్చాడు. ఆ బాటిల్తో వాటర్ వేసుకుంటే స్మోక్ వస్తుంది అనమాట కారు వెళ్ళేటప్పుడు. ఈ రిమోటు, తర్వాత రిమోట్ వాచ్ స్టైల్లో కూడా రిమోట్ వచ్చిందన్నమాట. ఇది కూడా రిమోటే అట. చాలా బాగుంది కారు, చాలా సరదా పడి ఆడుకున్నారన్నమాట పిల్లలిద్దరు కూడా. మా పెద్దబాబు ఇక్కడ నేను ఆ వాయిస్ ఉంచుతానేమో అనుకుని ఏదేదో చెప్పేస్తున్నాడు అనమాట అంతే. తర్వాత అయితే నేను నవరాత్రులు పూజలు చేయలేదండి. నాకు అసలు కుదరలేదు మాట పూజలు చేయడానికి. అది సరే అసలు అడ్డు వచ్చింది. ఇంట్లో పనులన్నీ చేసుకుని, అన్నీ శుభ్రాలు చేసుకుని అన్నీ చక్కబెట్టుకున్నాను అనమాట అండి.
ఇల్లు అది దులిపేసుకుని కట్టెలు అన్నీ తీసుకుని గాంధీ జయంతి రోజున మాకు షాప్ సెలవు అని చెప్పాను కదా, ఆ రోజైతే నేను ఇంట్లో పని అంతా చేసుకున్నాను అనమాట అండి. ఆ ఈవినింగే రెస్ట్ వస్తుంది అనమాట. ఇంకా అందుకని ఈ సంవత్సరం అయితే నవరాత్రుల పూజలు స్టార్ట్ చేయలేదండి. ముందు రోజు అయితే మాలలు ఇవన్నీ కట్టించుకుని వచ్చాను అనమాట. ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి పువ్వులు అది తీసుకుని మాల అది కట్టించుకున్నాను అనమాట. ఈ నందివర్ధనం పువ్వులు ఉంటాయి, ఈ పువ్వులు కూడా చిన్న మాలలు అది పువ్వులు కూడా ఇంటికి వచ్చి గుచ్చుకుని చేసి అలాగే ఇవన్నీ అయితే సర్దుకున్నాను అనమాట అండి. నిజంగా అయితే అసలు చాలా బాధ అనిపించింది. అన్నీ తెచ్చుకున్నానండి, ఫ్రూట్స్, కొబ్బరికాయ, అరటిపళ్ళు అన్నీ తీసుకొచ్చుకున్నాను అనమాట పూజ చేయడానికి అనేసి. అసలు ఇంక మొత్తం ఈ 10 days అన్వి కూడా మానేద్దాము అనేసి అనుకున్నాను అనమాట. ఇంకా నాకు ఇంక కుదరలేదని ఇంక మనసు అంతా అదొకలా అయిపోయి ఇంకేమీ చేయలేదు అనమాట అండి. ఇదైతే ఆ రోజు వీడియో కాదండి, ఇది తర్వాత అనమాట. ఆ 2 days అయితే నేను అసలు ఏమీ వీడియో షూట్ చేయలేదు అనమాట. నాకు ఎందుకో చాలా బాధగా అనిపించింది. ఆ 2 days ఇంకా అది అలా అయిపోయింది అనమాట. అసలు ఎంతలా చేసుకుందాం అనుకున్నాను, రోజు కుంకుమ పూజలు ఇవన్నీ చేసుకుందాం అనుకున్నాను అనమాట అండి. అసలు పూజ చేయడానికి అవ్వలేదు అనేసి. ఇదైతే నిన్నటి వీడియో మాట అండి. నిన్నైతే మా చిన్న మావయ్య గారు చనిపోయిన రోజని మా బావగారు అయితే అందరికీ ఫుడ్ అయితే డొనేట్ చేశారన్నమాట బయట. అలాగే మాకు పిల్లలు తింటారనేసి అంటే ఎన్వి తీసుకొచ్చి ఇచ్చారన్నమాట అండి. ఆఫ్టర్నూన్ భోజనం చేస్తారు పిల్లలు. ఇదైతే ఈవినింగ్ తిని పెడుతున్నాను అనమాట వాళ్ళకండి. షాప్ నుంచి ఇంటికి వచ్చాక అప్పుడు పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ కదా, ఇంటి దగ్గరే ఉంటున్నారు అన్నమాట అండి. దసరా సెలవులు వచ్చాయంటే ఇంకా ఫుల్ హాలిడేస్ వచ్చాయంటే చాలు కదా, ఇంకా మనకి ఇంక ఇంట్లో ఫుల్ పని అండి. ఖాళీ కూడా ఉండట్లేదు అన్నమాట పిల్లలతోటి. ఇవన్నీ అయితే అసలు తీసాను, బెడ్షీట్లు, కట్టెలు అన్నీ తీసి అన్నీ కూడా అయితే మటుకి వాష్ చేసుకున్నాను అనమాట అండి. ఇవన్నీ ముందు రోజే శుభ్రం చేసేటప్పుడే తీసేసాను అనమాట అండి. ఇంకా వేయలేదు అన్నమాట. ఇంకా తర్వాత కూడా ఇంకా అలా వదిలేసాను. ఇంకోండి బట్టలు ఇవన్నీ అయితే అసలు బాబా ఎన్ని వాష్లు వేసానో బట్టలు అండి. అవి 2 days బట్టలు అన్నమాట. 2 days బట్టలు తెచ్చేసాను. అవన్నీ కూడా మడత పెట్టి ఈరోజు ఎక్కడ సర్దాలన్నమాట అండి. 2 రోజులు బట్టి అలా పక్కన వదిలేసాను అనమాట. ఈ సోఫా మ్యాట్లు, కర్టెన్స్, దివాన్ కట్ మీద బెడ్షీట్ ఇవన్నీ కూడా తీసేసాను అనమాట అండి. తర్వాత అయితే ఇవన్నీ మడతెట్టేసుకుని పక్కన పెట్టుకుని దేవి చౌక్ అయితే మట్టుకి వెళ్ళాం అన్నమాట అండి. ఈ 10 days అయితే మేము దేవి చౌక్ రోజు వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోతాం అన్నమాట అండి. ఈ 2 days బట్టి వెళ్ళలేదు, కుదరట్లేదు కదా, బయటకు రాలేదు అన్నమాట అండి. చాలామంది ఈ సంవత్సరం కూడా బాగా మాలలు అది బాగా వేసుకున్నారు అన్నమాట అండి. భవానీ మాలలు అదిని అంతా కూడా ఎంత ఎక్కడికక్కడ చూస్తుంటే అమ్మవారిని నిలబెట్టి పూజలు, భజనలు ఇవన్నీ కూడా చాలా బాగుందండి. ఈ 10 రోజులు ఎక్కడ చూసినా సరే ఇదే వాతావరణం, ఇదే వైబ్రేషన్స్ తోటి ఉంటుంది కదా, ఇదే వైబ్స్ ఉంటాయి కదా. దేవి చౌక్లో కూడా చాలా బాగుంటుంది అన్నమాట అండి. దసరా నవరాత్రులు చాలా బాగా చేస్తారు. అమ్మవారిని ప్రత్యేకంగా పక్కన అయితే నిలబెడతారు అన్నమాట అండి. 91వ శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు అన్నమాట అండి. ఈ లైటింగ్స్ ఇవన్నీ కూడా బాగా పెడతారు. ఇంకా ఎదురుకెళ్తే అమ్మవారి గుడి అది ఉంటుంది అన్నమాట. ఇంకెక్కడితోటి బండి ఆఫ్ చేసేస్తున్నారు, ఇంక లోపలికి వెళ్ళనివ్వట్లేదు. సరే ఇప్పుడు ఎందుకులే వెళ్ళడంలే అనేసి ఇంకా పిల్లలు కూడా తీసుకురాలేదు కదా అని మేము కూడా ఇంక లోపలికి వెళ్ళలేదు అన్నమాట అండి. అలా లోపలికి వెళ్తే అక్కడ అమ్మవారు విగ్రహం ఇవన్నీ అక్కడైతే కనిపిస్తాయి అన్నమాట లోపలికి. ఇంక ఇటు నుంచి ఇటే మేము ఇంక ఇలాగా బయటకు తిరిగి వస్తాం అన్నమాట అండి. ఇక్కడైతే జీళ్ళు చేస్తున్నారు. ఆ జీళ్ళు చూసేందంటే నేను కొనేసుకోవాలన్నమాట అండి. బెల్లం జీళ్ళు చాలా బాగుంటాయి, దేవి చౌక్లో బాగా చేస్తారన్నమాట జీళ్ళు అది నిండి. ఇంకా అలా చూసుకుని ఇంకా మేమైతే ఇంకా లోపల వరకు వెళ్ళలేదు అన్నమాట. ఇంకా ఈ బయట నుంచి ఇలాగ వచ్చాం అన్నమాట అండి. ఇంతే అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.